ఏపీలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకురావడం అయితే జరిగింది. ఆల్రెడీ మే 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఆన్లైన్ సర్వీస్ అనేది అవైలబిలిటీ అంటే అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. అంటే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అనుమతులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా ఆన్లైన్ సెంటర్లు కానీ మీ సేవలు కానీ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో వీటి దగ్గరికి వెళ్లి ప్రజలందరూ కూడా కొంత ఇబ్బందులకు గురవడంతో ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే వాట్సాప్ ఈ గవర్నెన్స్ అని చెప్పి ఒక ఆన్లైన్ సర్వీస్ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దానికోసం అని చెప్పి ప్రత్యేకించి కూడా వాట్సాప్ లో హాయ్ అని కానీ హలో అని కానీ మెసేజ్ పెట్టినట్లయితే మనకు ఏ సర్వీసెస్ కావాలి అని చెప్పి గతంలోనే తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కూడా ఈ ఆన్లైన్ సర్వీస్ అనేది ఏపీ ప్రభుత్వం ప్రజల్లోకి అందుబాటులోకి మే 15వ తారీఖు నుంచి తీసుకురావడం అయితే జరుగుతుంది. అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు నిన్న తెనాలి తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ మీడియా ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాట్సాప్ లో 9553000009 అనే నెంబర్ కి హలో అని మెసేజ్ చేసినట్లయితే మీకు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఒక్కొక్కటి కూడా సర్వీస్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరుగుద్ది. ఈ సర్వీస్ అనేది మే 15వ తారీఖు నుంచి కూడా మొదలు పెట్టడం జరుగుద్ది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడమే కానీ లేదనంటే ఉమ్మడి కుటుంబంలో ఎవరైతే రేషన్ కార్డు సపరేట్ అయ్యి ఇంకొక కొత్త రేషన్ కార్డు కోసం చూస్తున్నారో వాళ్ళకి కానీ ముఖ్యంగా అనాథాలుగా ఉన్న ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ లేదనంటే 50 సంవత్సరాలు పైబడినా కానీ పెళ్లి చేసుకోకన్నా ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ లేదనంటే లింగ మార్పిడి చేసుకొని అంటే ట్రాన్స్జెండర్స్ కింద ఎవరైతే మారుతారో వాళ్ళకి కానీ ఇలా అన్ని విధాలుగా కూడా అంటే కొంతమంది తప్పులు ఉన్నా కానీ లేదనంటే కార్డు పూర్తిగా కూడా తీసేయడం కానీ లేదనంటే కొంతమంది వ్యక్తుల్ని కార్డులో యాడ్ చేసుకోవడం కానీ లేదనంటే కొంతమంది వ్యక్తులు చనిపోయిన వ్యక్తులు కార్డులో నుంచి తీసేయడం కానీ ఇలా ఏవైతే కొన్ని రకాల రేషన్ కార్డుకి సంబంధించిన అవసరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆన్లైన్ లోనే ఇంట్లో ఉండే కూడా అప్లికేషన్ అయితే అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి సర్వీసెస్ అనేవి సేవలు అనేవి చాలా అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యంగా ఈ వాట్సాప్ సేవలు అనేవి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ దగ్గరలో ఉన్న సచివాలయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళడం లేదా ఆన్లైన్ మీ సేవా సెంటర్లకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ఆ సేవల్ని ఆన్లైన్ విధానానికి తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవడంతో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికే కానీ రేషన్ కార్డుల విషయంలో కూటమి ప్రభుత్వం కొంత నెగ్లిజెన్సీ ఏదైతే ఉంది కొంత లేట్ చేస్తుందని ఏదైతే ప్రజలు ఇప్పటి వరకు కూడా మాట్లాడుకుంటున్నారో దాని గురించి కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే ఒక వివరణ ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే విధానం ఏదైతే ఉందో ఇది గత ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం అయితే నిలిపివేయమని చెప్పింది. అందుకే అది నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈకేవైసీ పూర్తి చేయాలి. ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ఆదేశాలు అయితే బయటకు విడుదల చేయడం జరిగిందని చెప్పి మంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే కూడా దాదాపుగా 95% పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేయడం జరిగింది. 8 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కానీ లేదంటే 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే ఈ రేషన్ కార్డులో ఉన్న ఈకేవైసీ ఏలు ముద్ర ఏదైతే ఉందో అది మినహాయింపు చేయడం జరిగింది. కానీ మిగిలిన వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 రేషన్ కార్డులు చిల్లరగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4 కోట్లకు పైగా ఈ రేషన్ కార్డు లబ్ధిదారులు అంటే ప్రతి నెల కూడా రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో అవి అందుకున్న లబ్ధిదారులు ఉన్నారని చెప్పి మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అయితే మే 15వ తారీఖు నుంచి ఆన్లైన్ సేవలు అనేవి అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. దానికోసం అయితే 9553000009 అనే నెంబర్ కి వాట్సాప్ లో హలో అని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన సర్వీసెస్ అనేవి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగింది.